తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి దైవపరమైన యాత్రలు, తీర్థయాత్రలు, దేవాలయ సందర్శనం చేస్తారు. పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడి తగ్గుతుంది. శ్రమించి చదివితే కనుక విద్యార్థులకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు విదేశాలు వెళ్లి మీ పనులు చేసుకునే అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. మిత్రవర్గంలో మీకు అనుకూలత ఉంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంది. మీరు ఈ రోజు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా బాగుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఆ విజయాన్ని సాధిస్తారు. పితృ సంబంధమైన ఆస్తి మీకు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. కోర్టు పరమైన లావాదేవీల్లో మీదే పైచేయిగా మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు ఇవే ఫలితాలు వర్తిస్తాయి. వివాహం కోసం ప్రయత్నించే పురుషులు కానీ, స్త్రీలు కానీ ఈ రోజు మీరు కనుక ప్రయత్నం చేసినట్టయితే విజయం సాధిస్తారు. అంటే విజయం సాధించడము అంటే మీరు అనుకున్న సంబంధం, మీరు కోరుకున్న సంబంధం సక్సెస్ అవుతుందన్నమాట. దానివల్ల మీకు సంతోషం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ రోజు ప్రయత్నం చేయండి. సంతానం కావలసిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం కానీ ఈ రోజు చేస్తే అంటే మీరు అనుకున్న పని జరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కానీ, లేదా వ్యాపారస్తులకు కానీ ఈ రోజు చాలా చక్కగా ఉంది. మిగిలిన అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఆకస్మిక ధనలాభాలు, వ్యాపారంలో లాభాలు, వ్యవసాయదారులకు లాభాలు అన్ని రకాలుగా ఈ రోజు బాగుంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రం గణేష మంత్రము. దర్శించవలసిన ఆలయాలు అంటే వినాయకుడి ఆలయాలను దర్శించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి వ్యాపారస్తులకు మంచి విశేషమైన లాభాలు వస్తాయి. అన్ని రంగాల్లో వాళ్లకు అన్ని రకాలుగా లాభాలున్నాయి. విద్యార్థులకు లాభం ఉంది. లాభము అంటే వాళ్ళు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు చాలా చక్కని రోజు, యోగ్యదాయకమైన రోజు, లాభదాయకమైన రోజు. కాకపోతే ధనం కొంచెం వ్యయమయ్యేటట్టుగా కనపడుతోంది కాబట్టి దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా వ్యయమవుతోంది అనే చిన్న యోచన మీరు చేసుకున్నట్టయితే ధనపరమైన ఇబ్బందులను తొలగించుకోవచ్చు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రలు, కుటుంబంతో తీర్థయాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. కొన్ని అనుకోని బాధ్యతలు, కొన్ని అనుకోని చిక్కుల్లో మీరు పడబోతున్నారు. చాలా జాగ్రత్తగా వహించండి. ఆ బాధ్యతలు మీరు చెయ్యగలరా లేదా అనే యోచన చూడండి. మీరు ఎదుర్కోబోయే చిక్కుల్లో మీరు మీ మాట వల్ల తెచ్చుకునే చిక్కులు కాబట్టి అది ఎందువల్ల, ఎలా అనేది మీరు యోచన చేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రణాళిక వేసుకోండి. నిరుద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మిగతా రంగాల వాళ్ళకి వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కానీ, సినీ టీవీ రంగ కళాకారులకు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఏవైనా కీలకమైన ప్రయత్నాలు కానీ, కీలకమైన పనులు కానీ చేయాలి అని అనుకుంటే కనుక మీరు నిరభ్యంతరంగా ఈ రోజు ప్రారంభించుకోవచ్చు. మీరు పఠించవలసింది నృసింహస్వామి మంత్రం, నృసింహస్వామి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే ఆ చిన్ని ఒడిదుడుకులు కూడా మీరు తప్పించుకోవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా ఈ రోజు చాలా చాలా యోగ్యమైన రోజు. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు ప్రారంభించండి. మీకు ఉద్యోగంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో లాభాలు అంటే మీకు గతంలో రావాల్సిన ఏరియర్స్ మీకు చేతికి అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. వేరే దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టే సూచన కనబడుతోంది. ఆ వ్యక్తులు ఎవరు, ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. పెద్దవారి ఆరోగ్యం వల్ల అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళున్నా మీ అమ్మగారి తరపు కానీ, తండ్రి గారి తరపు కానీ, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. తరువాత దైవపరమైన యాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. ఇంట్లోనూ బయట కూడా అంటే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. బయట శుభకార్యాలకు అటెండ్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు ఏ ఆలోచన చేసినా
అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. ఈ రోజు కాదు, భవిష్యత్తులో ఆ ఆలోచన చాలా కీలకంగా మారి మీకు విశేషమైన విజయాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఏ ఆలోచన చెయ్యాలి, ఏ రంగం వారైనా సరే, ఇందులో ఉన్న స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్ళు ఈరోజు చక్కని ఆలోచన చేసుకోండి. అది మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. విజయాన్ని చేకూర్చిపెడుతుంది. అయితే వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు చిన్న సూచన చెప్పడం జరిగింది. ఏంటి అంటే, మీరు రుణానికి వ్యవసాయదారులు రుణం చెయ్యకండి. కొత్త రుణం ఈ రోజు చెయ్యకండి. ఎందుకు అంటే అది భవిష్యత్తులో ఎప్పటికీ తీర్చలేని పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ఎక్స్పాన్షన్ అంటే మీ విస్తరణ అనేది ఈ రోజుకు ముహూర్తం పెట్టుకోకండి. అది సక్సెస్ అవ్వకపోగా కోరి కొత్త చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది. మీరు ఈ రాశి వారు మొత్తంగా పఠించవలసిన మంత్రము శ్రీమన్నారాయణుడి మంత్రము, విష్ణు సహస్రనామము, ఆలయ దర్శన చేసినట్టయితే కనుక చిన్న చిన్న ఒడిదుడుకులు తగ్గిపోతాయి. ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే, ఈ రాశిలో ఉండే స్త్రీలు వివాహం కోసం కానీ, అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కోసం ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ రోజు తక్షణమే ఆ ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉదయాన్నే అభిషేకం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మీ కార్యక్రమాలు, మీ కోరికలు తీరే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయి అన్నిటా విజయాన్ని చవి చూస్తారు. మీ కోరికలన్నీ ఈ రోజు చక్కగా తీరుతాయి. బంధుమిత్రులతో నూతనోత్సాహంతో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మీకు సహాయ సహకారాలు అనుకున్న సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాధులతో అంటే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఈ రోజు ఒక మంచి ఉపశమనం కలుగుతుంది. తరువాత ఆర్థికంగా మీకు లాభాలే కనబడుతున్నాయి. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, అంటే ఒక్క విద్యార్థి రంగం తప్ప మిగతా అన్ని రంగాల వాళ్ళకి, వ్యాపారస్తులకి, కాంట్రాక్టర్లకి, నెక్స్ట్ రాజకీయ రంగం వారికి, ఇంకా అందరికీ కూడా టీవీ సినీ రంగం వాళ్ళకి, క్రీడాకారులకి ఆదాయ అభివృద్ధి చాలా ఎక్కువగా కనబడుతోంది. మీరు ఏ కీలకమైన పని చేసినా ఈ రోజు ప్రారంభించండి. అది మీకు భవిష్యత్తు ప్రణాళికలో మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశంగా ఉంది. విద్యార్థులకు మాత్రం ఇందాక నేను చెప్పలేదు కదా, విద్యార్థులకు తప్ప అన్నాను కదా, విద్యార్థులకు ఈ రోజు గణేష ప్రార్థన చేసి మీరు కనుక ఏ కోర్సులో చేరినా, ఏ పరీక్ష రాసినా, లేదా విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా విదేశాల్లో చదువుకుంటూ ఉద్యోగం చేయాలన్నా వారు చేయవలసిన పని ఏంటంటే, గణేశుడికి గరికమాలను సమర్పించి కనుక చేసినట్టయితే మీకు ఇందాక కనబడే చిన్ని చిన్ని ఆటంకాలను తొలగించుకోవడానికి అవకాశం కనబడుతుంది. మీరు మాత్రం ఆ పని చేయండి. అయితే ఇక్కడ స్త్రీలకు, అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే కనుక ఈ రోజు చెయ్యకండి. మీకు అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాలు మాత్రమే ఈ రోజు వాయిదా వేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం పఠించండి. స్వామివారికి అభిషేకం చేయించుకోండి. మీకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.